ఇంత యాక్టివ్గా ఉన్న టీం అది అందరికీ తెలుసు, నో డిబేట్. ఇప్పుడు సింగిల్ అప్డేట్ కావాలి. January 9th సినిమా కన్ఫర్మ్. విశ్వప్రసాద్ గారిని మళ్ళీ అడిగాను, సార్ Jan 9th కన్ఫర్మ్, ఇందులో డౌటే లేదు. మనకు ఉన్న నేను చెప్పే వినిపిస్తుంది అందరికి? ఓకే ఓకే, మీరు మాట్లాడండి, మేము సింబల్స్ కొడతా ఉంటాం. ఓకే ఓకే ఓకే. Jan 9th సినిమా కన్ఫర్మ్. సింగిల్స్ మనకున్న వాళ్ళకి డౌట్లు ఏముంటాయంటే, Jan 9th సినిమా అంటే ఈ పాటి సింగిల్స్ వచ్చేయాలి, సింగిల్స్ రాలేదు ఏంటి అని. ఇప్పుడు మనది ఒక్క తెలుగు సినిమా అయి ఉంటే ఒక స్ట్రాటజీలా ఉంటుంది. మనది పాన్ ఇండియా సినిమా. నార్త్ ఇండియా స్టైల్ ప్రమోషన్ ఒకలా ఉంటుంది, మన స్టైల్ ప్రమోషన్ ఒకలా ఉంటుంది. మనం ఏమన్నా ఫస్ట్ రెబల్ సాబ్ సాంగ్ వేసేద్దాం ఫస్ట్ అని అనిపిస్తుంది. నార్త్ ఇండియన్ డిస్ట్రిబ్యూటర్ సార్ మెలోడీతో స్టార్ట్ చేద్దామా అంటారు. సో దీనివల్ల చిన్న ఇది అసలు మనం ఏ సాంగ్తో వేస్తున్నాం ఏంటి అని. పైగా నార్త్ ఇండియాలో 30 days ముందు స్టార్ట్ చేస్తారు ఏదైనా సినిమా, ఎక్స్టెన్సివ్ ప్రమోషన్ 30-40 days ముందు. సో మనం ప్లస్ మనం సాంగ్స్ లిరికల్ వీడియోస్లో వేస్తాం, వాళ్ళు ఫుల్ సాంగ్స్ విజువల్స్ వేస్తారు. మనం ఫుల్ సాంగ్ వేసినప్పుడు స్టెప్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి, అంబియన్స్లు ఉంటాయి, అది ఎంత ముందు చేయాలని. సో వీటి వల్ల చిన్న 1-2 weeks అటు ఇటు అయింది తప్ప దీనివల్ల డేట్ మారిపోవడమో లేకపోతే వేరే అదర్ ఇష్యూస్ మన వేరే ఇదేం లేదు. 1-2 weeksలో ఆల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోతాయి. ఎందుకంటే మెలోడీ సాంగ్ ఫస్ట్ వేస్తున్నావా, ఈ సాంగ్ ఫస్ట్ వేస్తున్నావా, టైటిల్ సాంగ్ ఫస్ట్ వేస్తున్నావా, చిన్న డిస్కషన్ ఆల్ మార్కెటింగ్ టీమ్స్, సౌత్ మార్కెటింగ్ టీము, తెలుగు మార్కెటింగ్ టీము, మన నార్త్ ఇండియన్ మార్కెటింగ్ టీము అందరూ కూర్చుని ఈ 2-3 daysలో ఏ సాంగ్ ముందు వేస్తున్నాం అనేది ఫిక్స్ అయిపోయి, టీ సిరీస్ వాళ్ళు, మనం ఆడియో ఈజ్ టీ సిరీస్, వాళ్ళ ప్రమోషన్ ఎలా ఉంటుందో తెలుసు, సాంగ్స్ని తీసుకెళ్ళడం కానీ ఇది తీసుకెళ్ళడం కానీ. సో అన్నీ అయిపోతూ విత్ ఇన్ 1 week మనకి ఏ డేట్ నుంచి వచ్చేస్తే అనేది అప్డేట్ అయితే వెళ్ళిపోద్ది. సో అది 2 weeksలో సింగిల్ అనేది ఏ డేట్, ఒక మంచి డేట్ చూసుకుని అది వచ్చేస్తే 1 weekలో క్లారిటీ వచ్చేస్తుంది. ఇది సినిమాకి సంబంధించిన క్లారిటీ. అండ్ ఇంకా ఎవరో ఏదో ఓ ట్వీట్లు వేసారనో, ఒక ఆర్టికల్ పడిందనో, ఎవరికి సంబంధించిందో అది తెలియకుండా అది మనదేమని అనుకుని మనం ఓన్ చేసేసుకుని మన డైరెక్టర్నో, మన మ్యూజిక్ డైరెక్టర్నో, మన ప్రొడ్యూసర్నో, మన సినిమా ఇదైతే అది ఎఫెక్ట్ అయ్యేది మన సినిమా పేరుతో నెగిటివిటీ వెళ్ళింది. ఆ నెగిటివిటీ మనం ఎవరికి ఛాన్స్ ఇవ్వదు. అది నేను చెప్పాను, మీడియాకి కానీ అదర్ పీపుల్ కానీ ఎవరికి ఆ స్పేస్ మనం ఇవ్వద్దు. మనం స్పేస్లు పెట్టుకుందాం కానీ వేరే వాళ్ళకి స్పేస్ అవ్వద్దు. ఎందుకంటే హీరో గారికి నచ్చి అన్ని రోజులు ఆయన చేసి 12 ఏళ్ళలో లేని ఒక వింటేజ్ దీనికి హీరో గారి కోఆపరేషను, హీరో గారి సపోర్టు, హీరో గారి ఇష్టం సినిమా మీద లేకపోతే రావు. సో ఎవరో ఏదో ఒకళ్ళు ఏదన్నా రాస్తేనో, ఎవరో ఒకడు ఆర్టికల్ వస్తేనో అసలు ఇలాంటి ట్రిగ్గర్ అవుతుంది. మన సినిమాకి ఆయన యుఎస్లో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఇక్కడ చేస్తే ఎలా ఉంటుంది, అన్ని ఆయన టేబుల్ మీద పెట్టాం. సో హీరో గారు, మీరు హీరో గారు కూడా ప్రతిసారి ఆయన ఇంటర్వ్యూలు, అంటే హీరో గారి ప్రీవియస్ సినిమాలకి ఎలా ప్రమోషన్ చేశారో, ఎందుకంటే ఆయన కొంచెం రిజర్వ్గా ఉంటారు కాబట్టి ఆయన కూడా మనం ఎక్కువ సార్ ఇవన్నీ చేసేయండి అన్న ఆయన కొన్ని లిమిటేషన్స్లో చేస్తారు కాబట్టి మనం దాన్ని యాక్సెప్ట్ చేసి ఏదేది మంచివి ఉంటే బాగుంటాయో అన్నీ మనం సినిమా చేస్తాం. ప్లస్ సింగిల్స్ కూడా ఒక్కొక్కటి ఒక ఈవెంట్లా చేయాలి అనే ప్లాన్ కూడా మంచి ప్లాన్ ఉంది. అంటే కొన్నిటి హీరో గారు ఉండొచ్చు, కొన్నిటి హీరో గారు లేకపోవచ్చు, మనతో టీమ్ హీరోయిన్లు అందరూ ఉండొచ్చు. సో ప్రమోషన్స్ విషయంలో అసలు తగ్గేదే లేదు. బీటీఎస్ వీడియోలు చాలా చేసాం సినిమా మేకింగ్లో, అవన్నీ వాళ్ళు నవ్వుకున్నాయి, జోక్స్ చేసుకున్నాయి, అవన్నీ చాలా వస్తాయి. అంటే మనం ప్యాక్గా చేయాలి ఇప్పుడు. ప్లస్ కొన్ని పబ్లిసిటీ చేసేటప్పుడు కొన్ని సినిమాల విషయంలో కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి. అది మనం ఈ స్ట్రాటజీ వెళ్తున్నారా బాబు అని కూడా కొన్నిసార్లు చెప్పలేం ఈ స్ట్రాటజీ కూడా. ఎందుకంటే స్ట్రాటజీ అనేది సీక్రెట్గా ఉంచి చేసేది, అంతేగాని మనం ఈ స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నాం కాబట్టి ఎవరు మాట్లాడదంటే ఇంకా అందరూ చెప్పేసినట్టే అయిపోతుంది కదా. సో అందరూ ఎంతవరకు కోఆపరేట్ చేశారో, ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉన్నారో అదే ఇది 1-2 weeks సస్టైన్ చేయండి. సస్టైన్ చేస్తే అప్పటికి మనం ఎప్పుడు భయపడాలి అంటే, మనం వేసిన పాట క్లిక్ అవునప్పుడు, మనం వేసిన లుక్ క్లిక్ అవునప్పుడు, మన వేసిన టీజర్ క్లిక్ అవునప్పుడు. మన టీజర్ క్లిక్ అయింది, హీరో గారు బాగున్నారు, పాటలు బాగున్నాయి నేను కాన్ఫిడెన్స్గా ఉన్నా. సో హీరో గారు ఎప్పుడు లేని విధంగా మూమెంట్లు ఉన్నాయి. ఈయన ఉన్నప్పుడు కంటెంట్ బాగుందా ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు దేనికి భయపడక్కర్లే. అది వచ్చేది ఒక రోజు అటు అవ్వచ్చు, ఇటు అవ్వచ్చు. జస్ట్ ఎన్ని రోజులు ఆగారు కదా, 1-2 weeks ఇదే ఎంతయాజం కంటిన్యూ చేయండి. ఇప్పుడు మాట్లాడిన నేను, ఎందుకంటే ఏమన్నా తేడా ఉంటే ఎవరన్నా బయటకు వచ్చి మాట్లాడటానికి భయపడతారు. బట్
నేను ఫ్యాన్స్ లో ఉండు కాబట్టి జాతికి అని టీ షర్ట్ వేసుకుని వచ్చేస్తా కాబట్టి నేను వచ్చేస్తా బయటికి. అంతే అన్న, అర్థమైందన్న. సూపర్ అన్న. అదే ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది క్లారిటీ వచ్చిండిద్ది కింద వాళ్ళందరికీ. సో అన్న చెప్పినట్టు ఉమ్. 1-2 వీక్స్ లో అయితే కన్ఫామ్ గా వచ్చిద్ది. మీరు వెయిట్ చేయండి అంతే, అంతకు మించి ఏం లేదు. ఈ ఎలిగేషన్స్ అన్ని అంటే హీరో మీదకి వస్తుందన్న అంతే. అంటే ఇప్పుడు కొన్ని ట్వీట్లు వేశారు ఈ రోజు, వేరే వాళ్ళు ఎవరో, మీకు తెలుసు అది ఎవరు వేశారో కూడా. సో ఆయన బంగారం ఇప్పుడు అబ్బా, ఆయన బంగారం అసలు. ఇప్పుడు ఆయన మీద వేయటం ఏంటి? అది ఆయన మీద వేసారని మీరు అనుకుంటున్నారేమో, అసలు మన సంబంధం లేదు ఎవరైనా వేసినా. ఆయన బంగారం. అంతే అంతే అన్న. అదే హీరో, అదే అంటే అసలు ఆయనకి చాలా మంది పేరు కొంతమంది బాగా పెట్టడానికి హీరో. లేదు, పేరు పెట్టడానికి లేదు. ఆయన అసలు డార్లింగ్ అంటే డార్లింగ్. మేమందరం డార్లింగ్ అని పిలుస్తాం. ఎవరు అంతే కదా. సార్ అనరు, మీరు అనరు, మేమందరం డార్లింగ్ అని పిలుస్తాం. ఆయన మమ్మల్ని డార్లింగ్ అనే పిలుస్తాడు. సో ఆయన దగ్గర నుంచి మాకు వచ్చిన అలవాటు ఏంటంటే మేము ఫ్రెండ్స్ డార్లింగ్ డార్లింగ్ అనుకుంటాం చాలా మంది. సూపర్ అన్న. అసలు ఆ విషయంలో ఇదే లేదు. ఎవరో ఏదో వేస్తే అసలు మనకని ఇదో వద్దు. ఎందుకంటే విత్ ఇన్ అన్న మ్యూట్ పట్టినట్టుందన్న, అన్మ్యూట్ చేసుకోండి అన్న. ఎక్కువ కాలం ఏమన్నా బ్యాడ్ థింగ్స్ ఉంటే దాయలేం కదా. 1-2 అవునవును. వీక్స్ లో అన్ని రివీల్ అయిపోతాయి కదా. ఆ 1-2 వీక్స్ హోల్డ్ చేయండి అంటున్నా. మన ఎమోషన్స్ అయిపోయి ఇప్పుడు డైరెక్టర్ గారిని ట్యాగ్ చేసి అంటాం, మ్యూజిక్ డైరెక్టర్ ట్యాగ్ చేసాం. వాళ్ళు చాలా కష్టపడుతుంటారు కదా. అదేంటి మనం ఇంత కష్టపడుతున్నప్పుడు ఇలా అన్నారని వాళ్ళ మనసు నొచ్చుకోకూడదు అంతే. అవునన్న. వాళ్ళు ప్రేమించాలి. వాళ్ళు ప్రోడక్ట్ ని ప్రేమిస్తున్నారు. మన ప్రోడక్ట్ ని ప్రేమించడం మనం ప్రేమించాలి. ఇప్పుడు ఈ డైరెక్టర్ గారు వేసిన లుక్ ఏదన్నా ఫెయిల్ అయిందా? మన లేదన్న, బర్త్డేకి అస్సలు వచ్చింది లుక్ అంత అసలు బాగుంది, అసలు పండగ వైపు సినిమా కనిపిస్తుంది. సినిమా అసలు ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్ ఏదైనా అసలు నెక్స్ట్ లెవెల్. నేను చెప్తున్నా కదా, అసలు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు. అంటే కొంచెం ఎక్కడో ఒక 5-10% మాకు ఏదన్నా అనిపించిందంటే అది మీకు చెప్పామంటే ఆల్రెడీ మేము, అంటే మాకు అవును. మ్యూజిక్ కొంచెం అట్లా అట్లా అనిపించింది అంతే గానీ, అంటే ఇంకా మేము ఏమి వినలేదులే. జస్ట్ మీరు ఒక వదిలిన 1 మినిట్ 2 మినిట్ బిట్లని మేము డిసైడ్ చేయలేం కానీ, అంటే జస్ట్ బయటకు వచ్చిన కంటెంట్ లో అదొక్కటే అనిపించింది. అది కాకుండా ఇంకా అసలు లుక్ పరంగా, మళ్ళీ కంటెంట్ పరంగా, ఇంకేదైనా సరే అసలు హారర్ కామెడీ అసలు మేము అన్ఎక్స్పెక్టెడ్. అసలు ప్రభాస్ అన్న దగ్గర నుంచి ఇలాంటి మూవీ అసలు వస్తుందని కూడా. అది కూడా మారుతి గారి కాంబినేషన్ లో, అంటే ఆయన చాలా బాగా తీస్తారు ఇలాంటి మూవీస్. లుక్కులు ఆయన లోపల ఇంకా చాలా ఉన్నాయి. గెటప్ లో వచ్చినప్పుడు, లుక్ లో వచ్చినప్పుడు, ఆ డ్రెస్ అన్నా రివీల్ అయినప్పుడు ఓ ఫెస్టివల్ ఉంటది. విఎఫ్ఎక్స్ వర్క్ అయిపోయిందన్నా? ఇది విఎఫ్ఎక్స్ వర్క్ అయిపోయిందా మొత్తం? విఎఫ్ఎక్స్ జరుగుతుంటది కదా. అది అది ఇంకా మనకి లాస్ట్. 60 days ఉంది. అది ఈ మంత్ ఎండ్ వరకు వస్తాయి అన్ని. అంటే వాటి మీద కూడా ఆర్టికల్స్ వస్తున్నాయి అన్న, మన వాళ్ళు అంటే చెప్తుంటే ఎప్పుడు ఎప్పటికప్పుడు ఏ ఎపిసోడ్ తగ్గ ఎపిసోడ్ వస్తా ఉంటది వరుసగా. అంటే ఒకేసారి డంప్ చేయరు కదా. ఇన్స్టాల్మెంట్స్ వైజ్ ఈ రీల్ ఇది, ఈ రీల్ ఇది అలా వస్తుంటాయి. అవి చెక్ చేసుకుని బాగున్నాయా, ఇక్కడ కరెక్షన్ ఉన్నాయా అవి ఇచ్చుకుంటుంటారు. ఫైనల్ అయిపోయింది, ఫైనల్ అని రాసుకుంటుంటారు. అది విఎఫ్ఎక్స్. అంతే అన్న. అన్న యాంకర్ లాస్ట్ కార్తిక్ ఐటమ్ సాంగ్ ఉందన్న మూవీలో. ఎస్కేనన్నా ఒక్క నిమిషం. హలో, ఎస్కేనన్నా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అన్నా ఇది యుఎస్ఏ ఈవెంట్ లాగా ఇక్కడ ఏమన్నా ఈవెంట్ ఏమన్నా ప్లాన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నా? అసలు నాకైతే నార్త్ ఇండియాలో ఒకటి, సౌత్ ఇండియాలో ఒకటి, యుఎస్ లో ఒకటి 3 ఈవెంట్లు చేయాలని ఉంది. మరి హీరో గారు వేరే సినిమాలకి షూటింగ్ చేయాల్సినది, ఆయన ఎన్ని ఈవెంట్లకు వస్తారు అంటే, ఎందుకంటే అలాగే అన్ని లాజిస్టిక్స్ ఒకసారి ఇది చేయాలి. అంతే అన్న. అవునవును. ఎందుకంటే మనకు తెలుసు, మనం కూడా హీరో గారిని ఎక్కువ సార్ ఇన్ని చేసేయండి అని చేసేయండి. ఎందుకంటే ఆయన కొంచెం ఈవెంట్స్ ఇవి మీడియా అన్నప్పుడు కొంచెం ఆయన పైగానే ఉంటారు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బట్ ఈజ్ వెరీ సపోర్టివ్ పర్సన్. అన్న ఇంకోటి ఏమన్నా లైక్ ఒక కంప్లీట్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ టైప్ ఏమన్నా కొత్త యూనిక్ గా ఏమన్నా ప్లాన్ చేసే అవకాశం ఉందన్న? ఉంది అన్ని లాంగ్వేజెస్ కలిపి ఇంటర్వ్యూ లాగా. అలా ఎస్కే అన్న, కొన్ని ట్రైలర్ ఉంటాయి కదా, కొన్ని కంటెంట్ M9 న్యూస్ వాళ్ళకి, వీళ్ళకి, దిగుప్రియ వాళ్ళకి కొంచెం చూపించకుండా ఉన్నాను. లీక్స్ వస్తున్నాయి. అవి ఎవరు ట్రైలర్ అప్పుడు కొన్ని లీక్స్ బాగా వచ్చాయి మీడియా టీం నుంచి. ఎంఐ న్యూస్ అర్థం కాలే ఎవరికని. నీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు బ్రో. నువ్వు అంటే మాకు అర్థమైంది, మేము చెప్తాం. ఎస్కేనన్నా అది అంటే కొంచెం మీడియాకి వీళ్ళెవరికంటే చూపించకుండా కంటెంట్ ని రిలీజ్ చేయండి, వాళ్ళు ముందే లీక్స్ ఇచ్చేస్తున్నారని
మాకేం ఎగ్జైటింగ్ ఉమ్, ఉమ్. ఉండదు చెప్తున్నారు. ఓకే, నేను చెప్తాను, పిఆర్ టీమ్స్ తో కూడా మాట్లాడతాను. అది అన్న ఓకే అన్న. అన్న ఎస్కే అన్న ఒక్క డౌట్ ప్లీజ్. అడుగు బ్రో, త్వరగా అడుగు. అంటే మిగతా కొన్ని క్వశ్చన్లు ఉన్నాయి, 4-5. అన్న ఎస్కే అన్న చెప్పండి బ్రదర్. ఇది ట్వీట్స్ దాని ఏమంటారు ఫ్యాన్స్ పరంగా ట్వీట్స్ ఎవరికన్నా అవన్నీ మీ పరంగా వాళ్ళనేమో వాళ్ళ కోపం వల్ల ఏమన్నా తిడితే వాళ్ళని అయితే జర కొంచెం బ్లాక్ చేయకండి అన్న. ఎందుకంటే ఇప్పుడు మూవీ టైంలో యాక్టివ్ ఉండాలంటే ఇవన్నీ అకౌంట్లే మెయిన్ కదా అన్న. మీరైనా మారుతి అన్న అయినా మళ్ళీ తర్వాత ఈ పీపుల్స్ మీడియా నేను మామూలుగా సరదాగా ఇప్పుడు సరదాగా ఎరావరా అంటే నేను పెద్ద పట్టించుకోను. ఒక్కోసారి ఎక్స్ట్రీమ్ గా బూతులు తిడుతుంటారు అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లోనే. అది కొంచెం అదే అన్న. నేను ఎవరికైనా ఇదవుద్ది అన్న. ఇప్పుడు మీరే ఇప్పుడు ఎంత చేసినా మీరే ఏమన్నా మిమ్మల్ని, మీరే ఏమన్నా మమ్మల్ని కదన్నా. ఎంతైనా చేత దాన్ని ఒక రిక్వెస్ట్ లెక్కలన్నా ఏదో ఒకటి వాళ్ళ బాధలు ఏదో ఒకటి వస్తున్నారు. దాన్ని వర్ణించుకుంటే బాగుంటుంది కదా అన్న. నేను అందుకే మీరందరూ కలిసి ఎప్పుడన్నా ఒక హైదరాబాద్ లో ఉన్నోళ్ళు ఒక 20 మంది 25 మంది వస్తే మనం కాస్త అలా చోట ఎన్రోల్ చేస్తూ మనం మాట్లాడుకోవచ్చు. మన ఇంటర్నల్ గా మాట్లాడు. బట్ ఈ ఈ స్క్రీన్ షాట్లు పెట్టేదో లేదా స్పేస్ లో మాట్లాడేదో ఎనీవన్ కెన్ లిజన్ అండ్ అది అక్కడ నుంచి వేరే వేరే స్ప్రెడ్ అవుతాయి. అది ప్లస్ మీకు ఏదైనా కోపం వచ్చినా తిరిగితే అది మీడియా ఉంటారు, ఇతర వాళ్ళు ఉంటారు, అందరూ చూసుకుంటారు. వాళ్ళు ఎలా తిట్టుకున్నారు ఆ లోకం ఎవరికి వద్దంటున్నా నేను. అది అదే కరెక్ట్. అదే ఒక్కటైతే ఇది ఒక్కటి చెప్పండి అన్న అంతే. జర బ్లాగ్ లో అయితే వేయమని చెప్పండి అన్న. ఎందుకంటే మూవీ అప్డేట్స్ చెప్తాను అందరిని అన్బ్లాక్ చేయమని చెప్తాను అందరిని. అన్న నాదైతే చెప్పి అన్న జర పీపుల్స్ మీడియా నుంచి. నేను చెప్తాను అయితే. సరే అది లైట్లే కానీ కార్తిక్ బ్రో అడుగు అన్న. తమిళ్ రిలీజ్ డేట్ ఉంటుందా? అంటే లైక్ జననాయకన్ కూడా వస్తుంది కదా, తమిళ్ రిలీజ్ గురించి వాట్స్ ద అప్డేట్ అని అన్న చెప్తారన్నా? ఒక్కసారి చెక్ చేస్తాను బ్రదర్. అది ఒకసారి నాకు ఇన్ఫర్మేషన్ లేదు. అది సరే 9th 10th ఏంటనేది ఒకసారి నేను అప్డేట్ తెలుసుకొని చెప్తాను. అన్న ఇంకొక క్వశ్చన్ అన్న. అంటే ఇప్పుడు మూవీలో సాంగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రతి మూవీకి మన వీడియో సాంగ్స్ వచ్చేసాయి అనమాట. ప్రతి అంటే సాహో ఇవన్నీ చూసుకుంటే సో మేమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే లిరికల్ వీడియో విత్ హుక్ స్టెప్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అలా ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదంటే ఎలా ఉండిద్ది అన్న? అవి ఎందుకు చెప్పేస్తే ఎగ్జైట్మెంట్ ఇదవుద్ది. ఓకే, అంటే అలా కాదు. ఇప్పుడు లిరికల్ వీడియో అంటే కొంచెం ఇన్స్టా ట్రెండింగ్ కి అదంతా కొంచెం బాగా యూజ్ అయిద్ది అన్నట్టు అనుకున్నాం మేము. అందుకు అదే మనకేంటంటే వాటి మీదే చిన్నది అంటే నార్త్ ఇండియన్ సైడ్ మనకు ఒక టైప్ లో కావాలి. మనం అంటే వాళ్ళ ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, మన ప్యాటర్న్ ఒకలా ఉంటుంది. సో అవి రెండు మెర్జ్ చేసి ఈ వీక్ లోనే ఒక డెసిషన్ వచ్చేస్తుంది. సూపర్ అంటే మనం ఎందుకు కాంటెంట్ గా ఎందుకున్నాం అంటే మనం ఆల్రెడీ సినిమా నుంచి టీజర్ వెళ్ళింది, ఒక ట్రైలర్ వెళ్ళింది, ఇంకో ట్రైలర్ రెడీగా ఉంది. కాబట్టి మనది ఒక సింగిల్స్ బ్యాలెన్స్. సో ఆ సింగిల్స్ ఎలాగో అన్ని వైరల్ కంటెంట్ ఉన్నాయి మనకి. సో ఫస్ట్ సాంగ్ ఇవిగానే ఫ్యాన్స్ కి ఆ లిరిక్ హుక్ లైన్ రాగానే అందరికి అర్థమైపోద్ది ఇది మేము ఓన్ చేసుకున్నాం. సో అందుకని చెప్పి 1 వీక్ అటు ఇటు అయినా చెప్పి కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఇంత నెగిటివ్ చేయడానికి మన వాళ్ళకి కారణం ఏంటంటే మీరు ఎప్పుడు యాక్టివ్ ఉండేవాళ్ళు సైలెంట్ అయిపోయేసరికి మన వాళ్ళకి భయం వేసి ట్రెండ్ చేస్తున్నారు. యాక్టివ్ ఉండాలి సైలెంట్ అయిపోయామంటే ఇప్పుడు మీరు అలా అడుగుతుంటారు, మనకు కూడా ఎక్సైట్మెంట్ వచ్చేది. కంటెంట్ ఎక్సైటింగ్ ఉందిగా సార్ ఫస్ట్ వీక్ ఇచ్చేస్తున్నాం అనుకుంటాం. ఇచ్చేసిన తర్వాత ఇంకొక టీం నుంచి ఇది వస్తుంది, సార్ మనకి ఇలాగే ఇది చేస్తున్నాం అలా చేస్తున్నాం అన్నప్పుడు ఆ డేట్ ఏదో మిస్ అవుద్ది. మన ఏమో మళ్ళీ ఇప్పుడు డేట్ కరెక్ట్ గా చెప్పాలి కదా, మనం ఏదో డేట్ అనుకుంటాం. అప్పుడు ఇంకో టీం వస్తారు, సార్ ఆ డేట్ ఇంకో పెద్ద ఈవెంట్ ఉంది సార్, ఆ డేట్ రోజు మళ్ళీ క్లాష్ అయితే రెండింటికి ఇది అవుతుంది కదా సార్, ఇలా చెప్తారు. సో ఈ వీటి వల్ల ఓకే ఆ డేట్ ఫిక్స్ అయ్యాక మాట్లాడదాంలే, ఎప్పుడన్నా ఏదైనా కాంక్రీట్ గా మాట్లాడాలి. అందుకని ఈ లోపే మనం సైలెంట్ గా ఉంటే ఇంకా అందరు రెచ్చిపోయి ఏదేదో మాట్లాడేస్తున్నారు, ఎవరెవరో ట్వీట్లు మనయ్య అనుకుని ఓన్ చేసేసుకుంటున్నారు అని చెప్పి సరే ఈ డేట్ వస్తుంది తమ్ముళ్ళు అప్పటి వరకు 1 వీక్ ఓపి పట్టండి అని చెప్పడానికి ఈ రోజు వచ్చా. అన్న ఇంకోటి లైక్ ఒక్క నిమిషం బ్రో. అన్న ఇంకోటి లైక్ ఇప్పుడు కొన్ని లిరికల్ వీడియోస్ లో కానీ అందులో వచ్చే కొన్ని బిట్స్ లో సమ్ హుక్ స్టెప్స్ అనేవి వైరల్ అవుతున్నాయి. నేను రామ్ చరణ్ గారిది పెద్ద సినిమా నుంచి. సో అటువంటిది ఫస్ట్ సింగిల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్రమ్ ప్రభాస్ గారు? ఎనీ మాస్ హుక్ స్టెప్ కానీ? మీకు ఆ సాంగ్ ఫస్ట్ ఒక ప్రోమో లాగా ఇస్తాం. ఏది ఇచ్చినా ఒక ప్రోమో ఇచ్చి దానికి తగ్గట్టు సింగిల్ ఇద్దామని. అదే అదో క్లారిటీ మీకు వచ్చేస్తుంది.
సూపర్ అన్న, సూపర్ అన్న. ఓకే అన్న. ఇది ఓకే అంటే అన్న. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఏమంటా ఈవెంట్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా గ్రాండ్ గా? ఎక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అదే ఎక్కడ ఉంటదని, హైదరాబాద్ లేకపోతే ఆంధ్రాలో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు ఏమన్నా? అదే ఒక్కసారి దాని మీద ఒక డెసిషన్ తీసుకోవాలి. అదొకసారి మనం ఉన్న ప్లాన్స్ అన్ని ప్రొడ్యూసర్ గారు ఒకసారి హీరో అంటే గారు కాదన్న, ప్రొడ్యూసర్ గారు నీడ్ టు టేక్ ఏ కాల్. ఎక్కడైనా అంటే మన ప్రభాస్ గారి ఈవెంట్ అంటే అదొక ఉప్పెన కదా. అవునన్న, సో కొంచెం ఈ పబ్లిక్ ఈవెంట్స్ కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కరెక్ట్. ఫేస్ చేస్తున్నాయి ఈ మధ్య. అవునవును. సో అందుకనే అది కొద్దిగా సేఫ్టీ మెజర్స్ దృష్ట్యా దీని దృష్ట్యా అదొక మన ప్రమోషన్ ఈవెంటే కాకుండా అది చాలా క్యాలిక్యులేటెడ్ గా తీసుకోవాల్సినది. అవును. సో అందుకని దాని గురించి కూడా ఒక డీటెయిల్ డిస్కషన్ అయితే జరగాల్సి ఉంది. మీరు ఎక్కడైనా పెట్టండి అన్న, కాకపోతే ఈవెంట్ అయితే పెట్టండి చాలు. ఎందుకంటే లాస్ట్ 2 మూవీస్ అదే నుంచి అసలు ఈవెంట్స్ లేవు మాకు. సో అసలు ఫుల్ అవును డిసప్పాయింట్మెంట్. అసలు ఇంకా కుదిరితే ఏమన్నా అవును ఫ్యాన్ మీట్ ఏమన్నా పెట్టేలాగున్నా మాకేం ఇబ్బంది లేదు. అంటే లిమిటెడ్ ఫ్యాన్స్ కి. సో అదంతా ఉమ్, వదిలే అన్నతో కానీ ఉమ్, పాసిబిలిటీ ఉంటే. సో ఉమ్. సో మొత్తానికైతే ఈ నెక్స్ట్ అంటే 3rd వీక్ గానీ 4th వీక్ గానీ సింగిల్ వచ్చేస్తుంది అంటారు. వచ్చేస్తుంది మెయిన్ థింగ్ ఐటమ్ సాంగ్ ఉంటుందా? వచ్చేస్తుంది. ఐటమ్ సాంగ్ ఏం లేదు, టోటల్ గా ఒక 3 అంటే సాంగ్స్ మాస్ వదులుతారా? సాంగ్ ఉంది. రెండు సాంగ్ మాస్ గా ఉంటది. అది ఐటమ్ సాంగ్ లా అంటే వేరే హీరోయిన్ వచ్చి మన దాంట్లోనే 3 హీరోయిన్లు ఉన్నారు కదా. సూపర్ సూపర్ అన్న. ఇంకా అంతే అన్న. నాకు తెలిసి మాక్సిమం అన్ని డౌట్లు పోయినాయి మనందరికి, వీళ్ళందరికీ. అంటే కింద ఇంకెవరు ఉమ్, నెగిటివ్ చేయరు. మాకైతే కాన్ఫిడెన్స్ ఉందన్న ఉమ్. మూవీ మీద. అంటే అసలు ఎక్కడికి పోలేదు. కానీ మీరు సైలెంట్ అయ్యేసరికి మా వాళ్ళందరూ ఇప్పుడు దాకా సైలెంట్ గానే ఉన్నారు. ఏం లేదు, ఈ సైలెన్స్ ఒకసారి డేట్ కూడా క్లారిటీ, అంటే ఒకసారి 2 సార్లు డేట్లు చెప్పాం కదా, మళ్ళీ రాకపోతే అవును. మనకే బాగోదని చెప్పి అది తీసుకుంటాం తప్ప సైలెన్స్ వెనకాల వైలెన్స్ ఏం లేదు. అలా అయితే ఇంకేం ప్రాబ్లం లేదన్న. ఉమ్. సో ఇంకేమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి అన్న, చాలు. అంటే ఇంకా మాకైతే క్లారిటీ వచ్చేసింది మూవీ మీద, ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతే అంతే ఒకసారి ఈ డేట్ అది అనేసుకుంటే ఒకసారి డిస్కషన్ లాగా మళ్ళీ ఒకసారి స్పేస్ పెట్టి కన్ఫర్మ్ నైట్ కన్ఫర్మ్. టైము నేను మంచి మీకు టచ్ లో అందరూ ఉంటాను ఎప్పుడైనా.